హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఈ రోజు మన వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీని చేసి చూపిస్తున్నాను. సో అదేంటంటే, ఈ రోజుల్లో చాలామంది ఎక్కువగా కాల్షియం డెఫిషియన్సీతో కాళ్ళు నొప్పులని, నడుము నొప్పని ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం కదా. సో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడానికి రీజన్ మన బాడీలో కాల్షియం తక్కువగా ఉండడమే. సో అందుకోసమని కాల్షియం రిచ్ ఫుడ్ అయిన నువ్వుల లడ్డూని చేసి చూపిస్తున్నాను. సో దీనికోసం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 కప్స్ వరకు నువ్వులను వేసుకున్నాను. ఇప్పుడు ఈ నువ్వులను లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. కొంచెం ఫ్లేమ్ ఎక్కువైనా కానీ నువ్వులు చాలా తొందరగా మాడిపోతాయి. సో ఇవి ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. ఈ నువ్వులు కంప్లీట్గా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే తొక్కు తీయలేని నువ్వులనే వాడుకుంటున్నాను. బట్ ఇలా తినడమే చాలా మంచిది కూడా. ఇలా లడ్డూలుగానే కాకుండా పౌడర్లా కూడా చేసుకొని మనం వండుకునే కర్రీస్లో డైలీ వేసుకోవడం చాలా మంచిది. అండ్ కర్రీస్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ డైలీ పిల్లలకు బయట పాలు ఇచ్చే ప్లేస్లో ఈ నువ్వులను 5-6 గంటలు నానబెట్టి వాటిని మిక్సీ చేసి అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి వాటిని ఇవ్వడం కూడా చాలా మంచిది. ఇలా నువ్వులు కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 2 కప్పుల నువ్వులకి 1 కప్పు బెల్లాన్ని ఇలా తురుముకొని వేసుకోవాలి. మనం ఈ బెల్లం ప్లేస్లో ఖర్జూరం కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ఇది మన బాడీలో ఐరన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు వీటిని ఒక 30 సెకండ్స్ హై స్పీడ్లో పౌడర్ చేసుకోవాలి. కంప్లీట్గా పౌడర్లా చేసుకోకుండా ఇలా కొంచెం గరుకుగా పౌడర్ చేసుకుంటే మనం తినడానికి కూడా కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఒక 50 ml పాలని కొద్దిగా వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. పాలన్నీ ఒకేసారి వేసేసుకుంటే మొత్తం మిక్సీ అడుగును పట్టేసి నువ్వులతో కలవదు. మిక్సీ చేసుకోవడం కంప్లీట్ అయ్యాక ఫైనల్ స్టేజ్లో ఇలా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిని లడ్డూలు చేసుకోవడానికి ముందు బెల్లం చేతికి అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా నెయ్యిని చేతికి అప్లై చేసుకొని లడ్డూలను చేసుకోవాలి. ఈ లడ్డూలు 10 to 15 డేస్ వరకు ఒక డబ్బాలో పెట్టి బయట స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ లడ్డు ప్రెగ్నెన్సీ లేడీస్ డైలీ ఒకటి తింటే బేబీ బోన్ స్ట్రెంగ్త్ చాలా బాగా పెరుగుతుంది. అండ్ డెలివరీ తర్వాత లేడీస్కి బోన్ స్ట్రెంగ్త్ చాలా తగ్గిపోతుంది కాబట్టి డాక్టర్స్ ఇచ్చే కాల్షియం టాబ్లెట్స్తో పాటు డైలీ ఇలా నువ్వులతో చేసిన తినడం చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మోమో హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.